ఆగస్టు 5 మంగళవారం పుత్రదా ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విద్య, ఉద్యోగం, వ్యాపారం ఈ 3 రంగాల్లో అత్యున్నత స్థాయికి వెళ్ళవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పుత్రదా ఏకాదశి అంటారు. 2025 సంవత్సరం శ్రావణ మాసంలో ఆగస్టు 5వ తేదీ పుత్రదా ఏకాదశి వచ్చింది. పుత్రదా ఏకాదశి అని దీనికి పేరు ఎందుకుందంటే ఒకానొక సమయంలో మహాజిత్ అనే పేరు కలిగిన మహారాజు ఉన్నాడు. చాలా కాలం సంతానం లేకపోతే ఋషులు ఆదేశించిన ప్రకారం ఈ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తాడు. అంటే రోజంతా ఉపవాసం ఉంటాం, మర్నాడు విష్ణుమూర్తికి పూజ చేసుకుని ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించడం, ఇలా ఏకాదశి వ్రతం చేస్తాడు. ఈ వ్రతం చేయటం వల్ల సంతానం కలిగారు, ఒక చక్కటి పుత్రుడు కలిగాడు. అందువల్ల దీన్ని పుత్రదా ఏకాదశి అంటారు. అయితే పుత్రదా ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం ఉంటే సంతానం లేని వాళ్ళకి తొందరగా సంతానం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. అది కూడా పుత్ర సంతానం కలుగుతుంది, అబ్బాయి పడతాడు. దాంతో